అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం అంతా ప్రేమ గురించి రాయాలి. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాటలాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గనగనలాడు తాళమునై ఉందును. మనుషుల భాషలతోనూ మరి దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడిన, ఎన్ని భాషలతో, ఎవరి భాషలతో నేను ఎంత మాట్లాడినను, ఎంత జ్ఞానం గలవాడనైనను మరి ప్రేమ లేని వాడనైతే మరి మ్రోగెడు కంచును గనగనంలాడు తాళంనై ఉందును అంటూ. ఈ కంచు ఎలా మ్రోగుతుందో, మరి తాళం ఎట్లా గరగన గరగర గంటగా వాయిస్తుందో అలాంటి వాడనై ఉంటాను. మరి ప్రవచించు కృపావరం కలిగి మరి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను. ప్రవచించే కృపావరం నాకు కలిగి ఉన్నాను. మరి మర్మములన్నీయు మరి మర్మముల ఎన్ని సీక్రెట్స్ నాకు తెలిసి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనా మర్మములన్నీయు తెలిసిన వాడను, జ్ఞానమంతను ఎరిగిన వాడనైనను కొండలను పెకలింప పరిపూర్ణ విశ్వాసం గలవాడనైనా. ఈ కొండను నేను పెకలింపేస్తాను, ఎంత పెద్ద కొండ అయినాను నేను పెకలింప చేస్తాను, ఎంత పెద్ద సమస్య అయినను నేను చేయగలని విశ్వాసం. ఎంత పెద్ద సమస్య అయినా కానండి దాన్ని నేను సాల్వ్ చేయగలుగుతాను, దాన్ని పెకలింపగలుగుతాను అనే విశ్వాసము నీలో ఉన్నట్లయితే మరి ఏది ఉన్నానో నీకు ప్రేమ లేకుంటే వ్యర్థం. అది చూడండి, పరిపూర్ణ విశ్వాసం గలవాడనైనను ప్రేమ లేనివాడనైతే నేను వ్యర్థుడను అంటున్నాడు. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ, తగిన శక్తి గలవరము కావాలని ప్రార్థిస్తూ పౌలుగా మరి ఇంత పెద్ద జ్ఞానం, ఇన్ని మర్మాలు, మరింత శక్తి, ఈ ప్రవచించు వరము ఎన్ని మర్మములు తెలిసి ఉన్నాను, ఎన్ని భాషలతో నేను మాట్లాడినాను, నీకెన్ని భాషలు వచ్చినాను, నీకెంత జ్ఞానం ఉన్నాను, మరి ప్రేమ లేకుంటే నీవు వ్యర్థుడవని వాక్యము తెలియజేస్తుంది.